క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరజితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీ నః పునీయాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుందక. విష్ణు సహస్రం ప్రారంభంలో చదివే శ్లోకం. ఇది ఒక్కటే అర్థమైతే విష్ణు సహస్రం చదవకపోయినా పర్వాలేదు. శుభ్రైకి స్వచ్ఛమైనవి, తెల్లటి రంగులో ఉన్నాయి. అభ్రైకి మేఘాలు, అదభ్రైకి చలనం లేవు. మేఘాలు చలనం చేయట్లేదు, మేఘాలు చలించట్లేదు అంటే ఆలోచనలు కదలడం లేదు అని అర్థం. ఆలోచనలు కదలని స్థితిలోనే ఆత్మ భగవంతుడే నీకు దర్శనమిస్తుంది. ఆలోచన ఉన్నంతకాలం ఆలోచనలు దొరకవు, అదే లెక్క. ఆలోచన ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోవాలని సుత్తెట్టు కొడితే ఆగిపోదు, పగ్గమెట్టి లాగితే రాదు. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రహ నైకశృంగో గదాగ్రజ, అక్కడ చెప్పాడు ఉపాయం. ప్రగ్రహ పగ్గం పట్టుకో, నిగ్రహగా మనస్సును నిగ్రహించుకో, వ్యగ్రహ ఏకాంతంగా పట్టుకో, వెరీ మచ్ కాన్సన్ట్రేట్. ఇంకేం వద్దు నీకు, ఆలోచన ఆగాల్సిందే.